महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు చూస్తే పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో పంచమంలో శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కొంతవరకు చాలా సంతానపరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో ఏంటి, ఒక మంచి పాజిటివ్నెస్ని ఈ రాశి వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే రాహు కూడా షష్టమ స్థానం సంచారంలో ఈ రాశి వాళ్ళకు ఉంటా ఉన్నారు. ఏదైతే ఈ రాశికి సంబంధించి రాహు యొక్క షష్టమ స్థాన సంచారం కూడా కొద్దో గొప్ప శత్రు విజయానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూల ఫలితాలు రావడానికి సంబంధించి మనకి మంచిగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఏదైతే చంద్రుడి అష్టమ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తూ ఉందో, ఈ అష్టమ స్థాన సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త కన్యారాశి వాళ్ళు తీసుకోవటం మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాశికి కన్యారాశికి వెరీ పవర్ఫుల్ ఎనిమిక్ ప్లానెట్ కుజుడు ఉచ్చ స్థితిలో షష్టమ స్థానంలో ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే సేమ్ రవి కూడా పంచమ స్థానంలో ఉన్నారు. ఈ రవి కుజుల యొక్క ఇతి ఏదైతే ఉందో లవ్ లైఫ్కి సంబంధించి కానీ, ప్రేమ వ్యవహారాలకు కానీ, సంతానపరమైన విషయాల్లో అయినా, ఎడ్యుకేషన్లో బాగా చదివే స్టూడెంట్స్ కూడా ఈ టైంలో కొంత రవి కుజుల యొక్క సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం గ్రాస్పింగ్, బుర్రకెక్కించుకునే విషయంలో కొంతవరకు ఈ హీట్ ప్లానెట్స్ వల్ల ఇంకేం చదువుతాం అన్నట్టుగా ఒక రకమైన కొంచెం కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దెన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు పెట్టే వాటిల్లో అంతగా పెద్ద ప్రతిఫలం కూడా వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు ఇక్కడ మళ్ళీ పంచమ స్థానంలో ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుడి యొక్క సంచారం మాత్రం కొంత అనుకూలంగా ఉండటం వల్ల, కొద్దో గొప్ప లక్ ఫేవర్గా ఉండటం వల్ల ఈ సిచ్యువేషన్స్ నుంచి కూడా మీరు కొంచెం పాజిటివ్గా బయటపడడానికి ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో ఆల్రెడీ గురువు గారు ఉన్నారు, రెట్రోగ్రేషన్లో ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ మెయిన్ ఏంటంటే పంచమ స్థానంలో ఎన్ని గ్రహాల యొక్క ఇతి రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ అంతగా యోగించకపోవటం, గురుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉండటం వల్ల ఉద్యోగంలో ఎంత పని చేసినా మీ మీద ఒక మంచి ఒపీనియనో, మీరు చేసిన పని మీద ఒక మంచి కాంప్లిమెంటు తీసుకోవడం సంగతి తర్వాత పెద్ద అసలు అంతగా మీ టాలెంట్ అంత అవసరం లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్క్ స్ట్రెస్ని, మీ ఇంటెలిజెన్స్ని, మీ క్రియేటివిటీని
సో వర్క్ స్ట్రెస్ని తగ్గించుకుంటా, ఇంటెలిజెన్స్ క్రియేటివిటీని పెంచుకుంటా ఈ సమయంలో మీరు ఉండాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి లాభస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ఏదైతే లాభస్థానంలో ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో అది ఆయన ఓన్ హౌస్, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అపోజిషన్లో ఉన్న రవి, కుజ, బుధులు మొత్తం మళ్ళీ పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక జాబ్ ఆఫర్స్ విషయంలో ఏమి, శాలరీ హైక్స్ అండ్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం లో లెవెల్ అనేది మీరు పెట్టుకునే అవుట్పుట్కిను వచ్చే రిజల్ట్కి తేడా కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ పూర్వపుణ్య స్థానంలో ఉన్న రవి, కుజ, బుధ ముగ్గురు కూడా పెద్ద అనుకూలించే గ్రహాలు కాకపోవటం మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ ఈ పూర్వపుణ్య స్థానం పంచమ స్థానంలో మీ ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాన్ని ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళు పొందే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.